నేను ధైర్యంగా చెప్పను, నా యేసు అన్యాయము చేయుట అసంభవం. చేయడు. తప్పిపోతున్నావు. దేవుని కొను దృష్టిలోంచి వెళ్ళిపోయావు, దేవుని చేతుల్లోంచి జారిపోయావు, దేవుడి ఆలోచన నుంచి జారిపోయావు. నువ్వు జారిన క్షణంలో గడ్డొచ్చి కోడిని ఎత్తుకెళ్ళిపోయినట్టు సాతాను గడు వచ్చి నిన్ను ఎత్తుకెళ్ళిపోయాడు. అక్కడికి దూరం అయిపోయావు. అక్కడికి వెళ్ళాక మంచి ఆలోచనలు రానవడం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని భయం. రానవడు మీ బతుకుని విచ్ఛిన్నం చేసి, నీ బతుకుని కాలయాపనంగా మార్చేసి, నీ కుటుంబాన్ని, నీ బతుకుని, మన బిడ్డల జీవితాన్ని, మన జీవితాన్ని అంతా నెల్లరికలు చేసి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి వచ్చేసిన తర్వాత, తండ్రి నేను ఎందుకు ఇలా అయిపోయినప్పుడు ఆలోచిస్తావు చూడు. అప్పుడేంటో తెలుస్తుంది నీ జీవితం. దేవుడు అంటాడు, నీ జీవితాన్ని, పతనమైన నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టు, పాడైపోయిన జీవితాన్ని నా చేతుల్లో పెట్టు, సమాజం దూషించిన నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టు, పాడైపోయిన నీ బ్రతుకు నా చేతుల్లో పెట్టు. నశించిన దానిని వెటకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. అదే శరీర అవతారము. దేవునికి స్తోత్రం.